వినాయక్ అదే ఏం దేవుడమ్మా హనుమంతుడి దేవుడు అయితే ఫస్ట్ ఎంట్రన్స్లో ఉన్నాడు. తర్వాత ఇక్కడ నాగుపాము కనిపిస్తుంది. ఇక్కడ వెనక ఇగో ఫస్ట్ ఎంట్రన్స్ మన ముందుకు వచ్చేటప్పుడే ఈయన కనిపిస్తాడు. తర్వాత అంజన్న కనబడతాడు. మన ఎంత పెద్దగా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే మేమైతే లోపలికైతే ఎంట్రీ వెళ్తున్నాము. చాలా అలసిపోయినామండి, చాలా తిరిగేసినాం కదా, చాలా అంటే చాలా అలసిపోయాము. ఇక చూడండి ఇక్కడ పిల్లలకైతే మంచిగా ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది. ఇక వీళ్ళందరూ వాళ్ళే అక్కడ రెస్టింగ్ అంటే హోటల్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్. అక్కడ ఇగో ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు. ఇగో ఇక్కడనైతే దేవుడు ఎంట్రన్స్. ఇగో ఇక్కడ నాగన్న అక్కడ ఉన్నాడు, చూపిస్తా. ఒక్కొక్కడైతే చూపిస్తానండి. లోపలికైతే ఎంట్రన్స్ ఉండదట, బయటనే ఓన్లీ. ఇక ఇక్కడ రాక్షసుడు కూడా ఉన్నాడండి. ఇగో ఈయన నిలబడి ఉన్నాయని రాక్షసుడు. ఇక పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారండి. చూడండి సురేంద్రపురి అందాలు కట్టగట్టినట్టు మీకు చూపిస్తున్నాను. నా కళ్ళు సరిపోక మీ కళ్ళతో కూడా చూసేయండి ఫ్రెండ్స్, చూసేయండి. అగ్గో కుందా సత్యనారాయణ కళాధామం సూపర్ కట్టిరు ఫ్రెండ్స్. మనకైతే సూపర్ అంటే సూపర్ ఉంది. నాకైతే వీడియో తీయాలన్నా కూడా అసలు ఏమున్నాడు చూడు దేవుడు. అసలు రెండు కళ్ళు సరిపోవట్లేవండి మనకైతే. అక్కడ ఇక్కడ పార్కింగ్ చూడండి ఫ్రెండ్స్. కార్లు అయితే ఇలా వచ్చాయో ఫుల్ మంది చూడండి. ఫుల్ అంటే ఫుల్ కదా. ఇలా కట్ట పట్టుకొని ఉండు వేమన దాసన్న, కట్ట పట్టుకొని ఉండు మిమ్మల్ని కొడతానంట. చూడండి ఫ్రెండ్స్ ఇగో మనకు దగ్గరలోనే టీ కొట్టుంది. అండ్ అదే వెజ్ రెస్టారెంట్ అయితే ఫుల్ పెద్ద మోతాదులో మస్తు కట్టేశారు. చాలా మంది అయితే వెళ్తున్నారండి ఆకలి అయిన వాళ్ళు. హనుమంతుని చూడడానికి అయితే రెండు కళ్ళు అయితే చాలిపోవట్లేవు తండ్రి. ఎట్లా కట్టిర్రో వీళ్ళకైతే ఒక నమస్కారం అయితే ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచిగా కట్టేసినారు. అగో అక్కడ చూడండి నాగన్న మీద శివయ్య మీద నాగన్న ఉన్నాడండి. చూడండి నాకు శివయ్య అంటే చాలా ఇష్టం అండి. దేవుణ్ణి అయితే చూసేయండి. ఇక చూడండి చాలా మంది వచ్చారు. ఏందో ఫ్రెండ్స్ ఎక్కడ చూడు సురేంద్రపురం కాడ అక్కడ ఫుల్ మంది, మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి కాడ ఫుల్ మంది, మళ్ళీ ఇంకే దేవస్థానం ఎల్లమ్మ గడ్డ కాడ కూడా ఫుల్ మంది, ఎల్లమ్మ తల్లి కాడ. అలా స్వర్ణగిరిని అయితే చెప్పాలి తగ్గలేదు ఫ్రెండ్స్. తీయడానికి కూడా నాకు ఇబ్బంది. ఇటు శివయ్య ఉన్నాడండి, మస్తు నాకు ఇష్టమైన శివదేవుడు. చూడండి బాగున్నాడు. ఇక్కడ క్లారిటీ లేదు, ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. చాలా మంది ఉన్నారు. ఇగో చాలా అంటే చాలా. అది బోని అక్కడ చూడాలంటే అది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాడో దేవుడు అయితే. చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా. చూడండి ఇగో ఇలా ఉందంటే ఎంట్రన్స్. కుందా సత్యనారాయణ కళాధామం పౌరాణిక విజ్ఞాన కేంద్రం పద్మ వ్యూహం. అందులో పోతే పద్మవ్యూహం స్వర్గలోకం అండి. ప్రతి ఒక్క దేవస్థానం అందులో ఉన్నది. చూడండి దేవస్థానాలన్నీ మనం ఇళ్ళ చూసి రావచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది, చూసేయండి. అది చూడండి చూసేయండి బాగుంటే బాగుంది. ఇగో ఇండ్ల లోపల సురేంద్రపురంకి వచ్చినాక ఇండ్ల లోపలికి ఎంట్రన్స్కి 350 రూపాయలంట ఒక్క మనిషికి, 1 పర్సన్కి. లోపలికి అయితే గోయిల ఎంట్రన్స్ అయితే గోయిలా పోతారండి. అక్కడ ప్రతి ఒక్క దేవస్థానం మనం చూడండి దేవస్థానాలన్నీ అక్కడ చూసి రావచ్చు. ఒక్క కొబ్బరికాయ కూడా కొట్టడం అవసరం లేదు కానీ దేవుళ్ళు అయితే ఖచ్చితంగా మొక్కాల్సిందే. చాలా ఉన్నది గోయిల. ఫస్ట్ గోయిల కుడి నోట్లకి వెళ్ళిపోవాలి. పైన చూడండి దేవత ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. బయట చూపిస్తున్నాను నేను, లోపలికి కాదు ఫ్రెండ్స్. లోపలికి నాట్ అలౌడ్. సెల్ అయితే లోపలికి అయితే అలౌడ్ చేయడం. ఓకేనా. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, చూసేయండి. ఇగో పైన గోపురం కూడా ఇగో ఇట్లుంది ఫ్రెండ్స్. మేమైతే దర్శనానికి పోతున్నాం. చూడండి ఫ్రెండ్స్ మొత్తం దేవస్థానాలు తిరిగినాక ఒక కూల్ వాటర్ అయితే ఒక్క కాడ దొరకలేదు. ఇక్కడ సురేంద్రపురం కాడ అయితే ఉప్పులో ఎట్లా కానీ మొత్తానికి అయితే కూల్ వాటర్ దొరికినాయి ఫ్రెండ్స్. ఇగో లోపలికి ఎంట్రన్స్ అయితే పోతున్నా. దేవుని దేవస్థానాల కాడికి ఏ దేవుడు ఉంటే చాలా చూపిస్తా చూడండి. అక్కడ లోపల అయితే అయ్యగారు ఉండు ఫ్రెండ్స్. తీర్థడే మన అయితే ఎక్కడ ఆఫ్ చేస్తున్నా కొద్దిగా లోపలికి అయితే పోతున్నా ఫ్రెండ్స్ గర్భగుడికి. ఓకేనా అండి. దర్శనం అయితే చేసుకున్నాక మళ్ళీ మీతో రిలీజ్ చేస్తాం. ఓకేనా.